హలో ఫ్రెండ్స్. జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటకులపైన ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో చాలా తీవ్రమైన ఎమర్జెన్సీ నెలకొన్నది. సో, ఈ నేపథ్యంలో ఫ్రెండ్స్ న్యూస్‌లో వచ్చిన అంశాలను మనం ఒకసారి గమనిస్తే, దీంట్లో చనిపోయిన వారు అత్యధికంగా మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ మరియు ఒడిస్సా స్టేట్‌కి సంబంధించిన వారు. అయితే మనకు హైదరాబాద్‌కి సంబంధించిన ఒక వ్యక్తి మరియు కర్ణాటకకు సంబంధించిన ఒక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో దీని మీద మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా అమిత్ షా గారు గూడా దీన్ని పరిశీలిస్తున్నారు. సో, విదేశీ పర్యటనలో ఉన్న మోడీ గారు దాన్ని ముగించుకొని మధ్యలోనే తిరిగి ఇండియాకి రావడం జరిగింది. సో, ఫ్రెండ్స్ ఇక్కడ జూడండి మనకు జమ్మూ కాశ్మీర్‌లోని ఈ ప్రాంతంలో అంటే దీనికి దగ్గరలో ఉన్న ఈ ప్రాంతంలో పాల్గామ్ అనే గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అంటే ఆ గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో సో, డ్రెస్ ధరించిన వ్యక్తులొచ్చి దాడి చేయడం జరిగిందని జెప్పేసి సో, దీంట్లో ఇంకా విస్తుబోయే నిజాలేంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఆదిత్య రాజ్ కౌల్ అని ఇతని ట్విట్టర్‌లో చూడండి ఈ వీడియోస్ ఉన్నాయి. సో, ఇస్లామిస్ట్ టెర్రరిస్టులు చంపేశారని జెప్పేసి వారు ఐడీ కార్డ్స్ గూడా చెక్ జేశారంట. ఆహ్, అక్కడ మన హిందూస్ సంబంధించిన కొందరు బాధితులున్నారు. వాళ్ళు చెప్తున్నదేందంటే, అతను హిందూ, ముస్లిం కాదు గాబట్టి వాళ్ళని చంపేయడం జరిగిందని జెప్పేసి ఈ విధమైన అంటే వీడియో అంత క్లియర్‌గా లేదు. బట్ అందులో మనకు తెలుస్తా ఉంది. దీంట్లో మనం యూట్యూబ్‌లో పెడితే కొంచెం ప్రాబ్లమ్ అయితుందని పెట్టట్లేదు. సో, పాల్గామ్ టెర్రర్ అటాక్ లైవ్ డెత్ టోల్స్ క్లైమ్స్ 25. సో, ఇద్దరు విదేశీయులు ప్లస్ 25-26 మంది మన ఇండియన్స్ చనిపోవడం జరిగింది. సో, ఇది దాంట్లో అత్యధికంగా కర్ణాటక, ఒడిస్సా నుంచి అని జెప్పేసి చెప్తా ఉన్నారు. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ కూర్చున్న అమ్మాయి సో, చనిపోయిన భర్త డెడ్ బాడీ దగ్గర కూర్చొని ఏడుస్తా ఉంది. అదేవిధంగా హైదరాబాద్‌కి చెందిన మనీష్ రంజన్ కూడా చనిపోయారు. ఎస్ఐబిలో తను సెక్షన్ అధికారిగా పనిచేయడం జరుగుతుంది. సో, ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. సో, ఇక్కడనే ఇది పహల్గామ్ అనే ఏదైతే ఉందో ఈ ప్రాంతం శ్రీనగర్‌కి దగ్గరలో ఉంది. బైసరన్ లోయకి పరిసర ప్రాంతాల్లో ఇది చోటు చేసుకోవడం జరిగింది. సో, ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో ఈరోజు మనకు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ కామెంట్ల నేపథ్యంలో ఈ దాడి జరిగిందని చెప్పేసి బలూచిస్తాన్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే స్ట్రాటజీలో భాగంగా ఈ దాడి చేశారు. స్థానిక కాశ్మీరీలు ఒక వర్గంపై దాడి చేయమని చేయని ముష్కరులు అంటే ఏదైతే ఉన్నారో ముస్లిమ్స్ అదేవిధంగా లోకల్ కాశ్మీర్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వారి మీద దాడి చేయకుండా వారున్న వదిలేసి ఓన్లీ పర్యాటకుల మీదనే టార్గెట్ చేయడం జరిగింది. సో, జేడీ వాన్స్ పర్యటనలో ఉండగానే ఈ దాడి జరిగింది. సో, ఆర్టికల్ 370 రద్దు తర్వాత టీఆర్ఎఫ్ అనేది ఆవిర్భవించింది. సో, ఫ్రెండ్స్ ఆ సంస్థ ఏందంటే మేమే దాడి చేశామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని వారిని ఎవరైతే ఈ విధంగా చర్యలకు పాల్పడ్డారో వారిని మేము వదిలిపెట్టమని ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, ఫ్రెండ్స్ ఇది మనకు ఓవరాల్‌గా జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఓ లేటెస్ట్ అప్డేట్.